కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా చాలా హెల్తీ అండి. అది కూడా ఏంటంటే సగ్గుబియ్యంతో ఇడ్లీ, దానికి కాంబినేషన్ తోటకూరతో చట్నీ. ముందుగా ఒక గ్లాసుడు సన్నటి సగ్గుబియ్యం అయితే ఇడ్లీకి సాఫ్ట్గా వస్తుంది. ఈ సన్నటి సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక గిన్నెలో పోసుకున్నాను. ఇది ఏ గ్లాసు అంటే మనం జనరల్గా టీ తాగుతాం కదా, ఆ గ్లాసు. అలాగే అదే గ్లాస్తో 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ ఇంకొక గిన్నెలోకి తీసుకుని ఒక 3-4 సార్లు కడుక్కొని తర్వాత గట్టిగా నీళ్ళన్నీ పిండేసి ఆ రవ్వని సగ్గుబియ్యం ఉన్న గిన్నెలో వేసేసుకోవాలి. 1 గ్లాసు సగ్గుబియ్యానికి 2 గ్లాసుల రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక 2 గ్లాసులు పుల్లటి మజ్జిగ ఇందులో వేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక స్పూన్తో కానీ ఒక గరిటెతో కానీ మొత్తంగా కలిపేసుకోవాలి. పులుపు మజ్జిగ అంటే మరీ పుల్లటిది వేసుకోకండి, కొద్దిగా పులుపు ఉంటే సరిపోతుంది. ఈ పులుపు వలన ఈ ఇడ్లీలు చక్కగా గుల్లగా వస్తాయి. ఇది అంతా కలిపేసుకుని మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ ఇడ్లీ రవ్వ తర్వాత ఈ సగ్గుబియ్యం అంతా దాన్ని పీల్చేసుకుంటాయి. తర్వాత ఒక కడాయి తీసుకుని కడాయి వేడెక్కాక దాంట్లో 1 గరిట నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినప్పప్పు, ఇవి 2 వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు 1 అర చెంచాడు ఆవాలు, 1 అర చెంచాడు జీలకర్ర, ఇవి 2 కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కడిగిన కరివేపాకు, దాన్ని కొంచెము చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని అది కూడా ఇందులో వేసేసుకుంటే బాగుంటుంది. అలాగే తురిమిన అల్లము, దీనిని కూడా వేసేసుకుందాము. ఇవి అన్నీ బాగా వేగాక చల్లార్చి దాన్ని ఇడ్లీ పిండి మిశ్రమంలో కలిపేసుకోవాలి. అలాగే దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా, ఇది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. దీంట్లో మళ్ళీ 1 అర గ్లాసు వరకు మజ్జిగ వేసేసి కలుపుకోవాలి. ఇది ఇడ్లీ పిండి పలచగా ఉండకూడదు, చిక్కగానే ఉండాలి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని రేకులకి నూనె రాసి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వేసేసి 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. ఉడికేలోపు మనం దీంట్లోకి ఈరోజు తోటకూర పచ్చడి చేసుకుందాము. ఇప్పుడు అదే కడాయి తీసుకుని దాంట్లో 1 గరిటె నూనె వేసి ఆ నూనె వేడెక్కాక 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినప్పప్పు, అర చెంచాడు ఆవాలు, అర చెంచాడు జీలకర్ర వేసేసి చక్కగా సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత కడిగిన కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకోవాలి. ఇది తాలింపు అంతా వేగిపోయాక దీన్ని తీసి 1 గిన్నెలో వేసుకొని అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము టేస్టీ చట్నీ రెడీ చేసేసుకుందాము. స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక అందులో 1 గరిటె నూనె వేసుకుందాము. నూనె వేడెక్కాక 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినప్పప్పు వేసి వేయించుకుందాము. ఇవి 2 వేగుతుండగా 1 అర చెంచాడు ఆవాలు, అర చెంచాడు జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు, ఇవి కూడా వేసి వేయించుకుందాము. తర్వాత ఈలోపుగా 2 తోటకూర కట్టలు తీసుకొని క్లీన్ చేసి కడిగేసి సన్నగా తరిగేసుకుని ఆ ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకుందాము. అది మగ్గుతున్నప్పుడు కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, ఇవి కూడా వేసేసి వేయించుకోవాలి. అలాగే 10-12 వరకు వెల్లిపాయ రెబ్బలు, ఇది కూడా వేసేసి వేయించుకోవాలి. ఇది అంతా వేగుతుండగా 10-15 ఎండుమిరపకాయలు, అంటే టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 15 వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు 10 వేసుకుంటే సరిపోతుంది. అవి వేసి వేయించుకోవాలి. అలాగే 1 చెంచాడు ధనియాలు కూడా వేసుకోవాలి. 2 చెంచాలు నువ్వులు, తెల్ల నువ్వులు వేస్తున్నాను, ఇది కూడా వేసేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలి. ఇవి అంతా వేసాక 2 నిమిషాల పాటు మగ్గిచ్చేసి స్టవ్ కట్టేసి అది చల్లారాక మిక్సీ జార్లోకి ఇదంతా తీసుకుని మనము దీనిని
మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇది అన్నంలోకి తినడానికి అయితే కొంచెం బరకగా తీసేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అన్నంలోకి అయితే ఇలా బాగుంటుంది. కొంచెం ఉప్పు తక్కువైంది, నేను ఉప్పు వేసి మళ్ళీ చేశాను. నేను ఇప్పుడు చేస్తున్నది ఇడ్లీలోకి కాబట్టి కొద్దిగా పలచగా చేశాను. ఇదిగోండి, ఈ విధంగా చేశాను. మన చట్నీ అండ్ ఇడ్లీ రెండు రెడీ అయిపోయినాయి. చట్నీ అయ్యేలోపు ఇడ్లీ ఉడికిపోయింది. ఇప్పుడు ఇడ్లీలు చక్కగా తీసేసాను ప్లేట్లోకి. ఎంతో టేస్టీ ఇడ్లీ, అది కూడా కమ్మని కుకూర చట్నీతో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.